today I'm going to explain about the cross-staff survey. So how to calculate an area by using cross-staff survey. So here the question, plot the following cross-staff survey of a field and calculate its area అన్నాడండి. సో ఇది ప్రాబ్లం అయితే మనకి ఇలా ఇస్తారు, అంటే చైనీస్ వచ్చేసి మనకి 0తో స్టార్ట్ అయ్యి సో 70 మీటర్స్ వరకు కూడా ఉంది. అండ్ నెక్స్ట్ ఇవన్నీ కూడా ఆఫ్ సెట్స్. సో ABCDEF ఏ. సో ఈ విధంగా ఏంటంటే ఒక క్లోజ్డ్ ఏరియా అనమాట. సో ఇది ఇర్రెగ్యులర్ బౌండరీ ఏరియా. సో ఈ ఏరియాకి మనం ఇప్పుడు క్రాస్ స్టాఫ్ సర్వే అనేది కండక్ట్ చేసి, సో అంటే టోటల్ ఏరియా అనేది ఏ విధంగా క్యాలిక్యులేట్ చేస్తాం. సో ఇది క్రాస్ స్టాఫ్ సర్వే ద్వారా మనం ఫీల్డ్ అనేది మెజర్ చేస్తాం. ఈ విధంగా అంటే నెంబర్ ఆఫ్ ట్రయాంగిల్స్ అండ్ నెంబర్ ఆఫ్ ట్రెపీజియమ్స్లా కన్వర్ట్ చేసి ఫీల్డ్ని మనం ఈ విధంగా డైమెన్షన్స్ అన్నీ కూడా తీసుకోవడం జరిగింది, మెజర్మెంట్స్. సో ఇక్కడ ఏమవుతుంది అంటే చైనీస్ 0 నుండి స్టార్ట్ అయినప్పుడు 70 మీటర్స్ వరకు కూడా తీసుకున్నాం కదండి. సో 0 అండ్ నెక్స్ట్ ఇక్కడ ఆఫ్సెట్ అనేది తీసుకున్నప్పుడు ఇక్కడ నుండి ఇక్కడికి వచ్చేసి డిస్టెన్స్ 20. ఓకే. అండ్ నెక్స్ట్ సో ఇక్కడ నుండి అంటే 0 to 30 అంటే ఇప్పుడు ఈ చైనీస్కి మధ్యలో ఉన్నది మనకి 10 మీటర్స్ మాత్రమే డిస్టెన్స్. సో ఆ విధంగా సో ఇక్కడ నుంచి 40, 50 అండ్ 70. సో టోటల్గా 20 అండ్ నెక్స్ట్ ఇక్కడ 10 ఉంది అండ్ 10 అండ్ ఆల్సో ఇక్కడ కూడా 10 అండ్ ఇక్కడ 20. సో ఈ విధంగా చైనీస్ అనేది ఫామ్ అయ్యింది. సో ప్రాబ్లం అయితే మనకి ఇలా ఇస్తారండి. సో దీన్ని మనం మళ్ళీ రీడ్రా చేయాలి. సో ఈ విధంగా రీడ్రా చేస్తాం. సో ఇక్కడ మీరు చూసినట్లయితే సేమ్ డయాగ్రామ్, బట్ మనం ఇక్కడ క్లియర్గా వేయడం జరిగింది. సో ABCDEF. సో ఇక్కడ ఆఫ్సెట్స్ ఎంత ఇచ్చారో ప్రాబ్లంలో అవే ఆఫ్సెట్స్ అనేవి మనం తీసుకొని వేసుకున్నామండి. అండ్ నెక్స్ట్ ఇక్కడ మనం PQRS అనే పాయింట్స్ని నేను తీసుకున్నాను. సో PQRS. సో P దగ్గర మనకి ఇచ్చిన అంటే ఈ 30 ఆఫ్సెట్ వచ్చిన దగ్గర P దగ్గర ఏమి ఇచ్చాడు, మనకి ఎంత ఇచ్చాడు వాల్యూ అనేది చైనీస్ 20 ఇచ్చాడు. సో 20 మీటర్స్. అండ్ Q దగ్గర నేను తీసుకున్న పాయింట్ దగ్గర 30 ఉంది. సో 30 వేసాను. అండ్ నెక్స్ట్ R పాయింట్ దగ్గర 40 అండ్ S అనే పాయింట్ దగ్గర 50 ఉంది. ఓకే. సో ఇవ్వండి. సో ఈ విధంగా డయాగ్రామ్ డ్రా చేసిన తర్వాత సో ఇప్పుడు మనం నెంబర్ ఆఫ్ ట్రయాంగిల్స్ అండ్ ట్రెపీజియం కింద అయితే మనకి ఇది ఫామ్ అయిపోయింది. ఓకే. సో దీన్ని మనం ఇప్పుడు చూద్దాం, అంటే డివైడ్ చేసుకుందాం. సో ఫస్ట్ ఇది వచ్చేసి ఇలా, ఇదొకటి ట్రయాంగిల్. ఓకే. ఇది నెక్స్ట్ సెకండ్ వన్ అంటే ఇది ట్రెపీజియంలా ఉంది. అండ్ థర్డ్ వన్. ఓకే. సో ఇట్ ఈస్ ఫోర్త్ వన్, ఫిఫ్త్ వన్, సిక్స్త్ వన్. సో టోటల్ 6 ఉన్నాయి. బట్ ఇందులో నెంబర్ ఆఫ్ ట్రయాంగిల్స్ వచ్చేసి మనకి సో ట్రయాంగిల్స్ అన్నీ కూడా 1, 3, 4, 6 అండి. సో 1, 3, 4, 6 ఇవి ట్రయాంగిల్స్. అండ్ ట్రెపీజియమ్స్కి వచ్చేసరికి 2 and 5. ఓకే. సో ఇవన్నీ కూడా మనం నెంబర్ ఆఫ్ అంటే క్రాస్ స్టాఫ్ సర్వే అనేది కండక్ట్ చేసి ఫీల్డ్ మొత్తాన్ని కూడా నెంబర్ ఆఫ్ ట్రయాంగిల్స్ అండ్ ట్రెపీజియమ్స్ కింద ఈ విధంగా డివైడ్ చేసాం. సో ఇక్కడ చూద్దాం, ఇక్కడ 20 అన్నాడు కదా. సో 0 నుంచి 20 అంటే ఇప్పుడు ఈ ట్రయాంగిల్లో మనం బేస్ ఏదైతే అయ్యిందో సో 0 to 20 కాబట్టి ఇక్కడ ఉన్నది P దగ్గర. సో ఇది 20 మీటర్స్ అండి. అండ్ నెక్స్ట్ ఈ పాయింట్కి వచ్చేసరికి ఇక్కడ ఆల్రెడీ 30 ఉంది. సో 20కి 30కి మధ్యలో ఉన్న డిఫరెన్స్ ఎంత, 10. ఓకే. అండ్ నెక్స్ట్ Q to R పాయింట్కి వచ్చేసరికి Q దగ్గర 30 ఉంది, R దగ్గర 40 ఉంది. సో రెండింటికి డిఫరెన్స్ వచ్చేసి 10. ఓకే. చైనీస్ 10 మీటర్స్. అండ్ నెక్స్ట్ సో మీరు ఏంటంటే చాలామంది కన్ఫ్యూజ్ అయిపోయి డైరెక్ట్గా ఇక్కడ ఇచ్చిన వాల్యూస్ని తీసుకుంటారు. అలా కాదండి. సో రెండు కూడా ఏవైతే ఉన్నాయో వాటి యొక్క డిఫరెన్స్ చూసుకొని కరెక్ట్గా చైనీస్ ఎంత వచ్చింది అనేది మెజర్ చేసుకుని ఆ వాల్యూని మనం బేస్ కింద ప్రాబ్లంలో సబ్స్టిట్యూట్ చేస్తాం. సో నెక్స్ట్ 40 and 50. సో రెండింటికి మధ్య డిఫరెన్స్ 10. నెక్స్ట్ 50 and 70. సో ఇక్కడ 20 వచ్చింది. సో ఇప్పుడు మనం ప్రాబ్లం చేసేటప్పుడు ఈ వాల్యూస్ ఏవైతే ఉన్నాయో వీటిని ఈ చైనీస్ని బేస్గా తీసుకొని చేస్తాం. సో సొల్యూషన్. సో ఫస్ట్ నేను క్యాలిక్యులేట్ చేసింది ఏరియా ఆఫ్ ట్రయాంగిల్ AQB. సో ఇదండి, క్లియర్గా చూడండి, AQB. సో ఇది కదా ఫస్ట్ ట్రయాంగిల్ ఏదైతే ఉందో. అండ్ మనకి తెలుసు ఏరియా ఆఫ్ ట్రయాంగిల్ ఫామ్లో హాఫ్ BH. సో హాఫ్ ఇంటూ సో హియర్ బేస్ ఇదండి. ఓకే. సో ఇది హెచ్ కింద కన్సిడర్ చేస్తాం. సో బేస్ B ఈజ్ నథింగ్ బట్ బేస్ అండ్ హెచ్ ఈస్ ద హైట్. ఓకే. సో ఇది ట్రయాంగిల్గా తీసుకున్నప్పుడు ఇది బేస్ కదా మనకి, అంటే ఇక్కడ 20 + 10 అంటే ఇక్కడ నుండి ఇక్కడ వరకు కూడా ఎంత ఉంది, 30 ఉంది. సో బేస్ 30 ఇంటూ హైట్ 35. సో ఇది మనకి 525 మీటర్స్ స్క్వేర్ అంటే స్క్వేర్ మీటర్స్ వచ్చిందండి. అండ్ నెక్స్ట్ సెకండ్ వన్ చూద్దాం. సో ఇప్పుడు ఇది ట్రెపీజియం తీసుకుందాం, BQSC. సో ఏరియా ఆఫ్ ట్రెపీజియం BQSC. ఓకే. సో ఫార్ములా A + B/2 × H. సో ట్రెపీజియం ఏరియా అనేది ఫైండ్ అవుట్ చేయాలంటే ఫార్ములా ఇదండి. సో చూద్దాం, బేస్
సో ఇక్కడ మనకి ఈ బేసెస్ ఏవైతే ఉన్నాయో సో a ప్లస్ b అనేవి అంటే 2 బేసెస్ అనేవి ఇక్కడ మనకి 2 హైట్స్ అనేవి ఉండడం జరిగాయి. సో 35 ప్లస్ 20/2 ఇంటూ హైట్ అంటే ఇక్కడ చూడండి. సో మనకి కావాల్సింది QS కదా మనం తీసుకున్న దాంట్లో. సో అంటే QS ఓకే. సో QS మధ్యలో ఉన్న డిస్టెన్స్ వచ్చేసి 10 ప్లస్ 10 20 ఓకే. సో ఇది మనం క్యాలిక్యులేట్ చేసినట్లయితే 550 మీటర్ స్క్వేర్ వచ్చింది. అండ్ నెక్స్ట్ చూద్దాం DSC. సో ట్రయాంగిల్ DSC థర్డ్ వన్ ఓకే. ఏరియా ఆఫ్ ట్రయాంగిల్ DSC ఈక్వల్స్ టు ట్రయాంగిల్ ఫార్ములా మనకు తెలుసు హాఫ్ BH. సో హాఫ్ ఇంటూ అండ్ నెక్స్ట్ B. సో హియర్ బేస్ ఎంత ఉందండి 20 అంటే 50కి 70కి మధ్యలో డిఫరెన్స్ వచ్చేసి 20. సో ఈ ట్రయాంగిల్కి మాత్రం బేస్ వచ్చేసి 20 అండ్ నెక్స్ట్ హైట్ కూడా 20. సో ఇది 200 మీటర్ స్క్వేర్ వచ్చింది. అండ్ నెక్స్ట్ ఫోర్త్ వన్ చూద్దాం DRE ఓకే. DER. సో DER ఈ ట్రయాంగిల్. సో ఏరియా ఆఫ్ ట్రయాంగిల్ DER హాఫ్ BH హాఫ్ ఇంటూ సో హియర్ బేస్ ఇస్ 20 ప్లస్ 10 అండి. సో ఇక్కడ నుంచి ఇక్కడికి కదా DER. సో DRకి మధ్య డిఫరెన్స్ 20 ప్లస్ 10 సో 30 ఇంటూ హైట్ వచ్చేసి 55. సో ఇది మనకి 825 మీటర్ స్క్వేర్ వచ్చింది. అండ్ నెక్స్ట్ వన్ ERPF ఓకే. సో ట్రెపీజియం అండి ఇది. ఏరియా ఆఫ్ ట్రెపీజియం ERPF ఈక్వల్స్ టు సో ఫార్ములా A+B/2 ఇంటూ హెచ్. సో ట్రెపీజియం ఏరియా ఫార్ములా ఇది. అండ్ నెక్స్ట్ ఇక్కడ మనకి హైట్స్ వచ్చేసి 55 ప్లస్ 30/2 ఇంటూ నెక్స్ట్ RP కదా. సో R అండ్ P మధ్యలో డిఫరెన్స్ వచ్చేసి 10 ప్లస్ 10 ఓకే 20. సో ఇది క్యాలిక్యులేట్ చేస్తే 850 మీటర్ స్క్వేర్ వచ్చింది. అండ్ లాస్ట్లీ మనకు ఉన్నది ఏంటి ఇంకా FPA. ఈ ట్రయాంగిల్ మాత్రమే క్యాలిక్యులేట్ చేయాలి. సో FPA ఏదైతే ఉందో సో దీనికి కూడా మనకి బేస్ 20 అంటే హాఫ్ BH కదండి ఓకే. సో హియర్ హాఫ్ BH. సో బేస్ 20 అండ్ హైట్ వచ్చేసి 30 ఓకేనా. సో లాస్ట్ వన్ ఏరియా ఆఫ్ ట్రయాంగిల్ FPA ఈక్వల్స్ టు హాఫ్ BH 1/2 ఇంటూ 20 ఇంటూ 30 ఓకే. సో 300 మీటర్ స్క్వేర్ వచ్చింది. సో ఈ విధంగా ఏంటంటే క్రాస్ స్టాఫ్ సర్వే అనమాట. అంటే ఈ విధంగా క్రాస్ స్టాఫ్ సర్వే అనేది కండక్ట్ చేసి ఈ ఫీల్డ్ ఏదైతే ఉందో దాని యొక్క ఏరియాని నెంబర్ ఆఫ్ ట్రయాంగిల్స్ అండ్ ట్రెపీజియమ్స్ కింద కన్వర్ట్ చేసి సో ఈ విధంగా మనం ఏరియా ఫార్ములాస్ ద్వారా ఏరియా అనేది క్యాలిక్యులేట్ చేస్తాం. సో ఇప్పుడు ఈ టోటల్ ఏరియాని మనం యాడ్ చేసినట్లయితే మనకి రిక్వైర్డ్ ఫీల్డ్ టోటల్ ఏరియా అనేది అబ్టైన్ అవుతుందండి ఓకేనా. సో ఇది ప్రాబ్లం. సో మీరు ఇక్కడ చూడొచ్చు. సో టోటల్ ఏరియా ఈక్వల్స్ టు సో ఫస్ట్ ట్రయాంగిల్ AQB ప్లస్ నెక్స్ట్ వచ్చేసి ఇది ట్రెపీజియం నెక్స్ట్ థర్డ్ ట్రయాంగిల్ ఫోర్త్ ట్రయాంగిల్ అండ్ ట్రెపీజియం అండ్ ట్రయాంగిల్. సో ఇవన్నీ కూడా అంటే ఇప్పుడు వరకు మనం క్యాలిక్యులేట్ చేసినవన్నీ కూడా యాడ్ చేయాలండి. సో ఈ విధంగా వచ్చిన వాల్యూస్ అన్నిటినీ కూడా సో చూడొచ్చు మీరు 525 ప్లస్ 550 ప్లస్ 200 ప్లస్ 825 ప్లస్ 850 ప్లస్ 300. సో టోటల్ ఏరియా ఎంత వచ్చింది 3250 మీటర్ స్క్వేర్ ఆర్ 3250 స్క్వేర్ మీటర్స్ అని కూడా అనొచ్చండి. సో ఇది అంటే ఏ విధంగా క్రాస్ స్టాఫ్ సర్వే అంటే ఏరియా అనేది ఎలా క్యాలిక్యులేట్ చేస్తారని. సో ఇది కూడా వన్ ఆఫ్ ద ఎస్ఏ క్వశ్చన్ సర్వేయింగ్ వన్లో ఓకే. సో ఇది వాల్యూస్ అనేవి మీరు చేంజ్ చేసి ప్రాక్టీస్ చేయండి. సో అంటే ఏ విధంగా క్రాస్ స్టాఫ్ సర్వే అనేది మీకు ఈ ప్రాబ్లం చేయాలి ఏరియా క్యాలిక్యులేట్ చేయాలి అని. సో యాక్చువల్గా ఏంటంటే మనకి ఎక్స్పెరిమెంట్ మెథడ్లో సర్వేయింగ్ ల్యాబ్లోని యూజ్ చేస్తారు, కండక్ట్ చేయడం జరుగుతుంది. క్రాస్ స్టాఫ్ సర్వే అనేది ఎలా చేస్తారని. సో అక్కడ చేసే వాల్యూస్ తీసుకొని ప్రాబ్లం చేస్తారు ఓకే. సో బట్ ఇక నేను ఓన్లీ ప్రాబ్లం మాత్రమే ఎక్స్ప్లెయిన్ చేశాను. ఇది ఏ విధంగా చేస్తారు క్రాస్ స్టాఫ్ సర్వే అనేది లేదండి. సో జస్ట్ ప్రాబ్లం అంటే మనకి ఇది యాజ్ పర్ ఎక్స్టర్నల్ ఎగ్జామ్లో క్వశ్చన్ వ్యూని బట్టి ఎలా ఇచ్చిన ప్రాబ్లమ్ని సాల్వ్ చేయాలి అనేది ఓకే. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. What?